సరళత, బలం మరియు సమృద్ధి వీటన్నిటికీ మించి నీపై హక్కు ఉన్న ఏకైక దేవుడు ఒక్కసారి నీకు దిశ మరియు గమ్యం తెలిస్తే మార్గం గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ప్రపంచం ఎక్కడ మార్గం ఉంటే అక్కడే ప్రయాణిస్తుంది. కానీ ఒక ఆత్మయోగి ప్రయాణం కోసం దేవుడే ఒక మార్గాన్ని సృష్టిస్తూ ఉంటాడు. నువ్వు కోరుకున్న జీవితాన్ని గడపడానికి నువ్వు ప్రేమించే వారితోనే ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను అర్థం చేసుకునే వారితో నువ్వుంటే నువ్వు కోరుకున్న జీవితం నీకు దానంతటా అదే లభిస్తుంది. ధ్యానం ద్వారా నేను అన్ని సంఘటనలను గమనిస్తున్నాను కాబట్టి మీకు ఈ శక్తి ఉందని మీరు గ్రహిస్తారు. నా దగ్గర ఉండాలని కోరుకునే బదులు నా బోధనలతో ఉండండి. మీరు నా బోధనలతో ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు ఉన్న చోట నేను ఉంటాను. అప్రయత్నంగా ఉండండి. అనంతాన్ని సాధించండి. కానీ నిర్భయంగా జీవించండి. అన్ని మతాల మరియు అందరు పుణ్యాత్ముల ప్రాథమిక బోధన ఒక్కటే. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నిర్భయంగా జీవించు. దేవుడు ఉన్నాడా లేదా అనేది నీ సమస్య. ఒకవేళ ఆయన ఉంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే. ఇది నీ వంశం మొత్తానికి ఇచ్చే సలహా. కొన్నిసార్లు నీతో ఉన్నవారే నీకు వ్యతిరేకం కావచ్చు, కానీ దేవుడు కాడు. ఎవరైనా నిన్ను విడిచిపెట్టినా లేదా ద్రోహం చేసినా భయపడవద్దు. ఆ వ్యక్తి మరింత నష్టం కలిగించకముందే దేవుడు నీకు మేల్కొలిపి ఇచ్చాడని అనుకో. నేను చాలా చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. కాబట్టి ఆందోళన చెందకండి. వేదాలలో ఎన్నో గొప్ప మాటలున్నాయి. నది ఒడ్డున రోజూ ఆడుకునే బిడ్డకు ఆ నీటి విలువ తెలియదు. కానీ అదే బిడ్డ ఎడారిలో నీరు లేక అలమటించినప్పుడు నీటి విలువను గ్రహిస్తుంది. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. నువ్వు ఆడుకున్న అదే నది దగ్గరికి మళ్ళీ నిన్ను చేరుస్తాడు. కానీ ఎడారిలో దాహంతో తపించిన తర్వాత నువ్వు నదిలో ఆడుకునే తీరు దీన్ని ఏదో పెద్ద విషయంలా లేదా పవిత్ర శ్లోకంలా భావించాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, ఒక వ్యక్తి ధనవంతుడు కాబోతున్నప్పుడు దేవుడు అతన్ని పైకి లేపడానికి ముందు కొంచెం పేదరికాన్ని అనుభవింపచేస్తాడు. ఒక ఆత్మయోగికి ఇది జరుగుతుంది. ఇతరులు ఆ పేదరికాన్ని వాస్తవంగా మార్చుకుని అలసిపోతారు. మనకు నష్టం లేదు. నిజమైన నష్టం విశ్వాసం లేకుండా జీవించడం. మనం దేవునిపై నమ్మకంతో జీవించటం లేదు, దేవుని ఉనికిలో జీవిస్తున్నాం. నేనొక ప్రశ్న అడుగుతాను. బిడ్డ పడిపోయే అవకాశం లేనప్పుడు తల్లి ఆ బిడ్డను తిడుతుందా? ఇది సాధారణ ప్రశ్న. మీరందరూ మనుషులే కదా. ఈ గురూజీ ఆధ్యాత్మికత అనేవన్నీ పక్కన పెట్టండి. మీరు ఒక బిడ్డను ఎప్పుడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు? ఒక బిడ్డ నా ముందు ఇక్కడ ఆడుకుంటుంటే నేను ఆ బిడ్డను జాగ్రత్త అని అంటానా? అదే బిడ్డ బాల్కనీ నుండి కిందకు చూస్తూ ఆడుకుంటుంటే మీరేం చేస్తారు? మీరు బిడ్డను జాగ్రత్తగా ఉండమని అడుగుతున్నారంటే అక్కడ ప్రమాదం పొంచి ఉందని అర్థం. ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టే నేను మిమ్మల్ని ధ్యానం చేయమని బ్రతిమాలుతున్నాను. కాబట్టి ధ్యానం చేయండి. నన్ను తప్పుగా అనుకోవద్దు. నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండమని ఎప్పుడు చెప్తారు? ఇల్లు తుడుస్తున్నప్పుడు నేలంతా సబ్బు నీళ్లతో ఉందనుకోండి, ఒక వృద్ధుడు అక్కడ నడుస్తుంటే మీరేం చెప్తారు? నేల జారుడుగా ఉంది కాబట్టి నడవద్దని చెప్తారు కదా. ఎదుటి వ్యక్తి జారిపడే అవకాశం ఉంది కాబట్టే మీరు జాగ్రత్త అని చెప్తున్నారు. ఆ వ్యక్తి పడితే నాకు నొప్పి కలగదా? నువ్వు సంతోషంగా నడుస్తున్నావు, నేను నీతో ఉండను. నువ్వు అకస్మాత్తుగా జారిపడతావు, నేను నిన్ను నడవద్దని అనడం లేదు, కానీ నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండమంటున్నాను. నువ్వు నీ ఇష్టానుసారం నడిచే బదులు ఆ దేవుడిని చూస్తూ నడువు, అంతే. దీపం వెలిగించేటప్పుడు చీర జాగ్రత్త అని చెప్తారు. దీపం చీరను కాల్చాలని అనుకుంటుందా? లేదు. అంటే జాగ్రత్త అని అడిగినప్పుడు ఏదో చెడు జరిగే అవకాశం ఉందని అర్థం. ఈ జీవితం, ఈ ప్రపంచం అలాంటివే.
ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. కానీ నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను నిన్ను ధ్యానంలో కూర్చోమని కోరుతున్నాను. నీ అతిపెద్ద శత్రువు మనస్సు కాదు, అదుపులేని మనస్సు. మనస్సు నియంత్రణలో ఉండదు, కానీ అది నాకు వ్యతిరేకంగా వెళ్ళకూడదు. దిశ ఉన్న మనస్సు ఒక్కటే దీనికి పరిష్కారం. మనస్సుకు దిశ తెలిస్తే అది క్రమశిక్షణతో ఉంటుంది. కానీ సరైన దృష్టి లేకపోతే నువ్వు ఆ మార్గంలో ప్రయాణించలేవు. ధ్యానం ద్వారా స్పష్టమైన దృష్టిని కలిగి ఉండండి. ఏదైనా పని చేసే ముందు ధ్యానంలో దాన్ని దర్శించండి. ఎందుకంటే దేవుని శక్తి కేవలం పనికి మాత్రమే మద్దతివ్వదు. స్పష్టమైన దృష్టి మరియు సరైన దిశ ఉన్న పనికి మాత్రమే మద్దతిస్తుంది. అధిక వేగంతో వెళ్ళడం ముఖ్యం కాదు, సరైన దిశలో వెళ్ళడం ముఖ్యం. నువ్వు ప్రేమించే వ్యక్తితో జీవించలేకపోతున్నావని బాధపడటం మానేయ్. అది తప్పుడు పాయింట్. నువ్వు ప్రేమించే వ్యక్తితో ఉండలేకపోతున్నావని బాధపడాలా? లేక నువ్వు ఇష్టపడే జీవితాన్ని గడపలేకపోతున్నావని బాధపడాలా? నిన్ను అర్థం చేసుకునే వారు నీతో ఉంటే నువ్వు కోరుకున్న జీవితం నీకు లభిస్తుంది. భయపడకండి. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నిర్భయంగా జీవించు. వచ్చే జన్మ ఉంటుందనే భయాన్ని కలిగి ఉండు. ఆ భయం నిన్ను ఇప్పుడు మంచి జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తుంది. నువ్వు జీవించి ఉన్నంత కాలం నువ్వు దేవుడు నివసించే శాశ్వత నివాసం. ఈ సత్యాన్ని గ్రహించిన వాడికి విజయం శాశ్వత తోడుగా ఉంటుంది. సరళత, బలం మరియు శక్తి వీటన్నింటికి